పూజా విరామ సమయాలలో ఉదయవేళ భక్తులకు దర్శనమవుతుంటే వేద పారాయణం, అలాగే స్వామి మహిమ, వేద మహిమను తెలిపే పురాణ ప్రవచనం అనాదిగా ఆనంద నిలయం విమాన వెంకటేశ్వరుని ముందు జరిగేటువంటి పారాయణం శతాబ్దాలుగా సహస్రాబ్దాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయం. దీనికి తిలోదకాలు ఇవ్వాలని టీటీడీ మేమొస్తే వెంకటేశ్వర ఆలయాన్ని ప్రక్షాళన చేస్తాము, ఆ పాలననంతా కూడా పరమ పవిత్రం చేస్తాము అని చెప్పినటువంటి ఈ పాలకుల పాలనలో వేద పారాయణాన్ని నిషేధించాలన్నటువంటి ఆలోచన ఒక అధికారికి వస్తే, ఇదేదో ముఖ్యమంత్రికి వచ్చిందని నేను అనటంలే, కానీ మీ భక్తుడైనటువంటి ఒక అధికారి మీ పేరు చెప్పుకొని అక్కడ పాలన చేస్తున్నటువంటి అధికారి మీ అనుమతి లేకుండా చేస్తాడా ఇలాంటివి అనేటువంటి అనుమానాలకు తావిచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉన్నది. అంతే కూడా కాదు సుమా, ఈ అధికారే ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి ఒక అర్చకుడి కుమారుడికో కుమార్తెకో ఈ మధ్యన పెళ్ళైతే ఆ పెళ్లికి వెళ్ళి ఏంటి ఇంతమంది విఐపీలు ఈ పెళ్లికి హాజరయ్యారే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇక మీదట అర్చకులనందరినీ కూడా ప్రతి ఒక్కరిని తనిఖీలు చెయ్యండి అని ఆదేశాలు ఇచ్చినారు. ఇది కూడా నేనేదో అభాండం వేయటానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను దేనికైనా సిద్ధమే. ఆ అర్చకులంతా వణికిపోతున్నారు. స్వామివారికి నివేదన చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు విజిలెన్స్ వాళ్ళు తరతరాలుగా ఆ 4 కుటుంబాల వాళ్ళు స్వామివారి సేవలోనే తరించిపోయి ఆ గుడి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో సగభాగమైనటువంటి అర్చక స్వాముల యొక్క దుస్థితి ఈ రోజున చిన్న పోలీసు అధికారుల చేతులతో తడమబడుతూ వాళ్ళు బయటికి తీసుకొని వచ్చే స్వామివారి ఆ కుంకుమో లేకపోతే పసుపో ఆ చిన్న తులసి దళమో దానికోసమని వీళ్లను ఎయిర్పోర్టులలో ప్రయాణికుల్ని చెక్ చేసినట్టుగా చెక్ చేస్తూ ఉండటం పట్ల బిడియపడుతూ బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ వేదనాపూరితమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా మూగరోధన చేస్తుంటే ఏమి సందేశం ఇస్తున్నాం మనం వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి? ఇదేనా సంస్కృతిని కాపాడటం అంటే? ఇదేనా ఆచారాన్ని కాపాడటం అంటే? ఇదేనా సాంప్రదాయాలను కాపాడటం అంటే? అక్కడ ఉన్నటువంటి 4 కుటుంబాలైనటువంటి వేదమూర్తులుగా బాసిల్ని స్వామివారి తరువాత వీళ్ళే అత్యంత పుణ్యపురుషులుగా పూజలు అందుకునేటువంటి భక్తులుగా మనమందరం కూడా గౌరవించేటువంటి ఆ కుటుంబాలకు ఇస్తున్నటువంటి మర్యాద ఇది. ఈ రోజున టీటీడీ అధికారులు వెంటనే దీని మీద పత్రికా ప్రకటనో లేకపోతే ఇదంతా ఫేక్ అనో చెప్పవచ్చు, కానీ అక్కడ మూగతో వేధిస్తున్నటువంటి వేద పారాయణదారుల యొక్క ఆక్రందన వెంకటేశ్వర స్వామి వింటున్నాడు. ఆ అర్చకుల యొక్క ఘోష శ్రీవారి చెవుల బారిన పడింది అన్నటువంటి సంగతిని మర్చిపోవద్దండి అని నేను కోరుతున్నా. అధికారం శాశ్వతం కాదు ఎవరికి కూడా, మీకైనా మాకైనా. అపచారాల వల్ల వచ్చే కర్మఫలం బలీయమైనది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అది వెంటాడుతుంది, మనల్ని నాశనము చేస్తుంది. పూర్వపుణ్యంగా ఆలయ సేవ దొరికినప్పుడు దేవదేవుడైన వేద పురుషునికి సేవ చేసేటువంటి సంగతిని మరిచిపోయి అపచారాలు చేయవద్దని వాళ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వేదం మానవ జాతికి పరమాత్ముడు ప్రసాదించినటువంటి ప్రసాదమైన వరం. వేదం మానవ జాతికి వెలుగును ప్రసాదించింది, కనువిప్పు కలిగించింది, జీవననాదం వినిపించింది, జీవనాధారం చూపించింది, జీవన సారం బోధించింది. అలాంటి వేదం పట్ల ఆ వేదమే వద్దు, ఆ వేద పారాయణే
అవసరం లేదు అనేంత ధైర్యం ఈ పాలకులకు వచ్చింది అంటే ఏం చెప్పాలనో కూడా అర్థం కావటం లేదు. వేద ప్రకాశం వల్లనే ప్రపంచం ఈ రకంగా భాసిల్లుతోంది, జ్వలిస్తున్నది, జ్వాలగా ఉన్నది. సూర్యుని ప్రకాశం కంటే వేద ప్రకాశమే చాలా గొప్పది అని పురాణ పండితులంతా కూడా చెప్పినటువంటి విషయాన్ని టీటీడీ పాలకులు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని గుర్తిస్తూ గగనం గగనాకారం సాగరస్సాగా రూపమహ అన్నటువంటి వాల్మీకి సూక్తం ఆకాశం ఆకాశం వంటిదే, సముద్రం సముద్రం వంటిదే, వేదం కూడా అలాంటిదే, వేదానికి మరొకటి సమానం లేదు అన్నటువంటి ఆర్యోక్తిని మరిచిపోవద్దని, ఈ రకంగా జరుగుతున్నటువంటి అపచారాన్ని ధర్మ పరిరక్షణకు నడుం బిగించినటువంటి ధర్మాచార్యులంతా కూడా దీని మీద జరుగుతున్నటువంటి ఆ అధికారి యొక్క నిర్వాకాన్ని ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను అని సవినీయంగా తల వంచి విజ్ఞప్తి చేస్తున్నా. నేను రాజకీయం చేయటానికి కాదని తెలియచేస్తూ, అలాగే ఈ మధ్యన తిరుమల తిరుపతి అధికారులు దాదాపు 13 పీఠాలకు, కొండ మీద ఉన్నటువంటి పీఠాలకు సంబంధించిన వాళ్ళు కట్టినటువంటి ఆశ్రమాలలో అవకతవకలు జరిగినాయంటే వాళ్ళేదో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించినారు అని వాళ్ళకందరికీ కూడా టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ ద్వారా ఈ అధికారి తాకీదులు పంపించినాడు. తాకీదులు లిఖితపూర్వకంగా అలా పంపించి, మీరు అక్కడ ఇది కూడా చాలా సంవత్సరాలుగా ఏ పీఠంలోనైనా నిరంతరం హోమం జరుగుతుంది, నిరంతరం అన్నదానము జరుగుతుంది, మీరెందుకయ్యా పొయ్యి వెలిగించేది అని అన్నాడట. అక్కడెందుకయ్యా అన్నప్రసాదం చేసేది, అవన్నీ ఆపేయండి అని తాకీదులు ఇచ్చినారు. పాపం ఆ పీఠాధిపతులకు ఏం చేయాలనో దిక్కుతోచక, వీళ్లకు చెబితే అర్థం కాక అధికారులకు, వాళ్ళు సాక్షాత్తు ఆర్ఎస్ఎస్ చీఫ్కు ఇది మీ పాలన, మీ కూటమిలో ఉన్నటువంటి పాలన తీరు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వీళ్లకు టీటీడీ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరువాత మొన్న 18వ తారీఖు 19వ తారీఖు జరిగినటువంటి పాలక మండలిలో ఇక మీదట ఈ పీఠాలకు ఎవ్వరికీ కూడా నోటీసులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక తీర్మానం చేసినారు. అది మీకు అందరికీ కూడా వచ్చే ఉంటుంది, కావాలంటే నేను ఇప్పుడే దాన్ని చూపిస్తాను. అంటే మీరెందుకు పీఠాధిపతుల మీదనే స్వారీ చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆడ పువ్వులు వెలిగించేదేంటి, అక్కడ అన్నదానాలు చేయటం ఏంటి అన్నటువంటిది మీకు ఎంత అహంభావం అయితే పీఠాధిపతుల జోలికి వెళతారు మీరు? ఈ దేశ ఆర్ష సంస్కృతిని కాపాడుతున్నటువంటి, ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఆచారాలను కాపాడటం కోసమని ఆనాడున్నటువంటి అనేక వైదిక ద్వేష మతాలనన్నింటినీ కూడా ధిక్కరించి ఆక్షేపించి అధిరోహించినటువంటి ఈ పీఠాలకు మీరు చేస్తున్నటువంటి సేవ ఇదేనా? మీకు కేంద్ర ప్రభుత్వం మొటిక్కాయలు వేస్తే తప్ప మీకు అర్థం కాలేదా? ఇంత అహంకారంతో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధికారులు పనిచేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఈ పాలన వచ్చిన తర్వాత టీటీడీలో మేము పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నటువంటి దాంట్లో భాగంగా గౌరవనీయ టీటీడీ పాలక మండలి అధ్యక్షుల వారు ఏఐ టెక్నాలజీ సహకారంతో గంట పాటు లోపు నేను మొత్తం భక్తులనందరినీ కూడా దైవ దర్శనానికి పూర్తి చేస్తాను ఏర్పాట్లు అని చెప్పినటువంటి విషయం
ఆయన గారిని మోసేటువంటి ఈ ప్రభుత్వాన్ని మోసేటువంటి ప్రసార మాధ్యమాలు అసలు మా హయాములో అసలు మేము భక్తులకు దర్శనమే కల్పించలేనట్టుగా ఈయన గారు రాగానే అసలు అత్యంత స్పీడ్గా దర్శనం కల్పిస్తున్నట్టుగా చేసినటువంటి ప్రచారంలో ఈ మధ్యకాలాన కొండ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చి భక్తులకు దైవ దర్శనం సరిగ్గా జరగకుండా జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినటువంటి పని లేదు. కానీ గత కొద్ది కాలంగా వారం 10 రోజులుగా వారి ఆజ్ఞానుసారము రాత్రి 8 గంటల తరువాత విజిలెన్స్ వాళ్ళు ఎంబీసీ క్వార్టర్స్ దగ్గరను వరాహస్వామి ఆలయం దగ్గర అలాగే మరొక 2 చోట్ల కళ్యాణకట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి దారి ఇలా 4 చోట్ల తాళ్ళు వేసేసి చిన్న మైకులలో దర్శనానికి మీరు ఎవరు ఇప్పుడు వెళ్ళకూడదు, మీరు పొద్దున్నే రండి అని క్యూ లైన్లలో భక్తులకు ప్రవేశం లేకుండా చేస్తున్నారు. అంటే క్యూ లైన్లలో అప్పటి వరకు అంటే 2 ఏమంటారు వాటిని క్యూ కాంప్లెక్స్లో ఉన్నంత వరకే ఉంచినట్టుగా ఉంచి వాళ్ళకు తొందరగా దర్శనం కల్పించేసినాము అని ప్రచారం చేయటానికి భక్తులందరినీ కూడా మీ అవస్థలు మీరు పడండి అని చెప్తున్నారు. ఇది